అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది సోషల్ మీడియాలో. చూసారా, ఎలా అనిపించింది అఖండ 2 ట్రైలర్? రెండు విషయాలు చెప్పాడు ఆయన ట్రైలర్లో. ఒకటేమో సినిమాలో విజువల్ స్కేల్ ఏమిటి అనేది చెప్పాడు, అలాగే సబ్జెక్ట్ స్కేల్ ఏమిటి అనేది చెప్పాడు. సబ్జెక్టు స్కేల్కి సంబంధించి ఇందులో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటానికి విదేశీ శక్తులు పన్నుతున్నటువంటి పన్నాగాలు, ఆ పన్నాగాలకి మద్దతుగా నిలుస్తున్నటువంటి భారతీయ కోవర్టులు, కోవర్ట్ ఆపరేషన్లు, వీటన్నిటికీ సంబంధించినటువంటి కంటెంట్ ఈ సినిమాలో మెజారిటీ స్పేస్ ఆక్రమించబోతోంది అనే విషయాన్ని విజువల్ స్కేలింగ్లో ఆయన చూపించాడు. సబ్జెక్ట్ స్కేలింగ్ కూడా దానిలోనే చెప్పాడు. అంటే వీటన్నిటినీ విచ్ఛిన్నం చేయటానికి, ఈ విచ్ఛిన్నం చేయటానికి ఒక గజేంద్ర మోక్షం లాంటి ఎపిసోడ్ ఒకటి పట్టుకొచ్చాడు మధ్యలోకి డైలాగ్ రూపంలో. ఆ డైలాగ్ ఏంటంటే, ఈ దేశంలో ప్రజలు ఏ కష్టం వచ్చినా దేవుడా అంటారు, ఆ దేవుడా అనకుండా చేయగలిగితే చాలు, వీళ్ళని చాలా తేలిగ్గా నాశనం చేయొచ్చు అనేటువంటి ఒక డైలాగ్ ఉంది. అంటే ఆ డైలాగ్ కాంటెక్స్ట్ ఏంటంటే, భక్తుడు గనక కష్టాల్లో ఉండి దేవుడా అంటే వెంటనే సిరికింజెప్పడు అని భాగవతంలో రాసినట్టుగా అలా వచ్చేసేటువంటి ధోరణి ఈ దేశంలో ప్రజలను రక్షించుకునేటువంటి ఒక దైవశక్తి ఉంది. ఓకే, ఈ దైవశక్తిని గనక, అంటే వీళ్ళు భక్తులు పిలవకపోతే భగవంతుడు పట్టించుకోడు అన్న ధోరణిలో ఒక డైలాగ్, ఆ కనెక్షన్ కట్ చేయగలిగితే మనం అన్న పద్ధతిలో ఒక డైలాగుని పెట్టాడు. పెట్టి అక్కడి నుంచి భక్తులు మాత్రమే కాదు, భక్తుల్ని కాపాడుకోవడానికి భగవంతుడే రానక్కర్లేదు, భగవంతుణ్ణి అంటే తన అంశగా భావించినటువంటి వాళ్ళు కూడా కదిలి ఈ రక్షణ కార్యక్రమంలో ఎంత దూకుడుగా వెళ్ళాలో అంత దూకుడుగాను వెళ్ళి శత్రు సంహారం చేస్తారు అనేది ఒక కంక్లూడింగ్ ప్రోగ్రామ్గా ఈ ట్రైలర్లో చూపించాడు ఆయన. ఈ చూపించటంలో మనకి గతంలో అఖండ 1 అనేది ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక కుటుంబానికి పరిమితమైనటువంటి కథగా నడుస్తూ, దానిలోకి ఈ ఈ అఘోరా క్యారెక్టర్ను ఒక ఎలిమెంట్గా తీసుకొచ్చి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కొన్ని ధర్మ వ్యతిరేక కార్యక్రమాల మీద వ్యాఖ్యానంగా నడిపాడు ఆ క్యారెక్టర్ని. ఈ నడుపుతున్నటువంటి క్రమంలో టోటల్గా అది ఫ్యామిలీ సెంట్రిక్గాను, అలాగే ఆ విలేజ్ సెంట్రిక్గాను నడుస్తుంది. ఈ సినిమా ఆ స్కేల్లో ఉండదు. అంటే దీని రేంజ్ ఎప్పుడైతే ఆయన ఈ స్థాయికి పట్టుకొచ్చాడో విజువల్ స్కేలింగ్లో, అనివార్యంగా మార్కెట్ ఎక్స్పాన్షన్ అవసరమయ్యి పాన్ ఇండియా మార్కెట్కి వీళ్ళు నెమ్మదిగా పాకటం మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఈ బడ్జెట్ ఇవన్నీ, ఈ స్థాయి ఖర్చు ఇవన్నీ కూడా తెర మీద కనిపించినాయి. రెండోది, ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇవన్నీ జరిగినాయి, ఇవన్నీ డైలాగ్స్ చాలా ఎమోషనల్గా ఉన్నాయి, విజువల్గా చాలా ఎమోషనల్గా ఉన్నాయి. వీటిని మామూలుగా తెర మీద చూస్తేనే చాలా ప్రభావవంతంగా ఉంది, ఇది 3Dలో చూస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం అనుకుంటే, 3D అమ్మో, అంటే 3D అనేది కూడా ఉంది అని చెప్పారు మొన్నే. 3D చెప్పారు. అవును, ఆ 3D అంటే 3D ఉంది అనే విషయాన్ని రివీల్ చేస్తూ వాళ్ళు గతంలో వచ్చినటువంటి ట్రైలర్ని దాన్ని వాళ్ళు చూపించారు తెర మీద. ఇప్పుడు ఇది గనక చూపించుంటే ఆ రోజు ఇంకా ఎమోషనల్గా ఉండేది. ఈ ట్రైలర్ని 3Dలో చూపించుంటే, అంటే విజువల్గా ఆ స్థాయిలో ఉంది ఇది. అందుకని అఖండ 2 అనేది థియేటర్లని చాలా ఎమోషనలైజ్ చేస్తుంది. బాలకృష్ణ ఆహార్యం చాలా, అంటే మనం గతంలో చూసినటువంటి అఖండాలో ఉన్నటువంటి బాలకృష్ణ కాదు ఇది. ఆ ఎమోషన్ ఇంటూ 100 వేసినట్టు ఉంది ఇక్కడ. అందుకని విజువల్ గ్రాండియరు, విజువల్ రిచ్నెస్ చాలా అద్భుతంగా ఉంది సినిమాలో ఉండబోతోంది అనేది ఈ ట్రైలర్ ద్వారా ప్రామిస్ చేశాడు ఒక రకంగా. అవును, బోయపాటి. అవును, అందుకని ఆయన సినిమాల్లో ఇప్పటి వరకు మనం చూసినటువంటి విజువల్ వండర్ కంటే కూడా దాన్ని మించినటువంటి పద్ధతిలో ఈ సినిమాలో ఉండబోతోంది. భారతీయ ఆత్మ అనే మాట వాడాడు ఆయన. అవును, ఈ భారతీయ ఆత్మ, సనాతన ధర్మము ట్రైలర్లో చూపించాక భగవద్గీత అన్ని. అవును, అంటే ఇవన్నీ కూడా ఆయన చాలా సెంట్రిక్గా, అంటే కంట్రీ సెంట్రిక్గా నడవబోతోంది ఈ సినిమా. అంతే కదా, ఇప్పుడు లాస్ట్లో డైలాగులు ఉన్నాయి కదా, నా
దేశం చిత్రపటాన్ని చూసి రూపమే చూసావు నువ్వు. అవును. చాలా ఎమోషనల్ డైలాగ్స్ ఉన్నాయి. అవును. అంటే మిగిలిన దేశాల్లో మతాలు ఉండొచ్చు, ఇక్కడ ధర్మం ఉంది, ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఉన్నాయి దానిలో. అవును. అంటే సినిమా మూడ్ ఎలా ఉంటుంది, అంటే మేజర్ పార్ట్ ఏ ఎమోషన్లో నడుస్తుంది అనేది కూడా చెప్పాడు ఇందులో. అవును, ధర్మం హైందవ ధర్మం అంతే. కాబట్టి అందులో వ్యవహారం కాదు ఇది. ఇది టోటల్గా ఒక డిఫరెంట్ ఏరియాలో జరుగుతుంది. కుటుంబం అనేది చాలా నామినల్ రోల్ ఉంటుంది దీనిలో. కుటుంబము, గ్రామము, వ్యక్తిగత వ్యవహారము ఇవన్నీ కూడా ఒక చిన్న పాకెట్గా ఉంటుంది తప్ప అది సమస్తంగా సినిమాగా ఉండదు. అలాగే అందులో ఒక పాప క్యారెక్టర్ ఉంది, ప్రామిస్ చేసి వెళ్తాడు. అవునవును. ఆ ప్రామిస్ చేసినటువంటి పాప క్యారెక్టర్ కూడా ఇందులో ఉంటుంది. అవును. ఆ క్యారెక్టర్, అలాగే ఆది పినిశెట్టి క్యారెక్టర్ ఏమిటి అనేది కూడా ఇందులో, అంటే విదేశీ శక్తులకి స్వదేశీ కోవర్ట్ పాత్రలో ఆయన కనిపించేటువంటి అవకాశం ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సో అది కూడా ఎమోషనల్ ఇదే. దాని మీద అంటే వాళ్ళు జరుపుతున్నటువంటి ధర్మగ్లాని మీద కూడా ఈయన యుద్ధానికి సంబంధించి ఒక అడుగు వేయటము అవన్నీ షార్ట్స్ చాలా ఎమోషనల్గా ఉన్నాయి. అవును. అవతల వైపు కౌంటర్ పార్ట్ డైలాగ్స్ కూడా చాలా గంభీరంగా రాసుకున్నారు. సినిమా అనేది భక్తులకి పూనకాలు తెప్పిస్తుంది. ఆయన తెర మీద తాండవం ఓకే, థియేటర్లో కూడా పూనకాలు తెప్పించే లెవెల్లో విజువల్ స్కేలింగ్ ఉంటుంది ఈ సినిమాలు అనే విషయాన్ని ఈ ట్రైలర్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది మిగిలిన లాంగ్వేజెస్లో కూడా రెస్పాన్స్ బాగానే ఉంది, ట్రైలర్ కన్జ్యూమ్ అవుతోంది. అలాగే వాళ్ళు ప్రమోషనల్ యాక్టివిటీలో ఉన్నారు. అలాగే కర్ణాటకలో ప్రమోషనల్ యాక్టివిటీ చేశారు. నిన్న కర్ణాటక ఈవెంట్ జరిగింది, ఈ రిలీజ్ ఈవెంట్. శివరాజ్ కుమార్ని పిలిచారు. ఇలా ప్రతి చోట సినిమా, అక్కడ చెన్నైలో కూడా ఉంది ప్రోగ్రాం, చెన్నైలో ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతీయ మార్కెట్ని కదిలించడం కోసం ఇంకో భారీ ఈవెంట్ అక్కడ చేయబోతున్నారు అనేది కూడా ఒక మాట ఉంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇంకొక భారీ ఈవెంట్ నార్త్లో ఉండే అవకాశం ఉంది అనేది వినిపిస్తోంది. మేబీ వారణాసి కావచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. ఇవన్నీ కలగలిసి ఈ సినిమా బాలకృష్ణకి మరొక పెద్ద హిట్తో పాటు, అంటే ఇప్పటివరకు బాలకృష్ణ సినిమాలు చూడని నెంబర్ క్రియేట్ చేసే సినిమాగా ఉండబోతోంది అనేది కన్ఫర్మ్ చేశారు. రెండోది వాళ్ళ కాంబోలో ఇంకొక హ్యాట్రిక్ శుభారంభంగా ఈ సినిమా నిలబడబోతోంది అనేది కూడా ఆయన ఖాయం చేశాడు ఈ ట్రైలర్ ద్వారా. ఇలా రకరకాల రికార్డులకి ఇది ఒక పరంపర కొనసాగింపుగా కనిపిస్తోంది. ఓకే.